దేవునామానికి మహిమ కలుగుగాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవునామాన్ని మహిమపరుస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న శుద్ధ పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయనకు పైగా శరీరంలో నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖము, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండేవి. వారి సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఇక్కడ దేవుని బిడ్డలారా, బలమైన వాముగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం. తప్పనిసరిగా నీవు నీ ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో వెళ్ళి ఈ రీతిగా దేవుని ఆరాధించే దినం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు, కృప చూపాడు, మీకు ఎన్నో మేలు చేశాడు. ఎందరో లేని ధన్యత మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పేరును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని లేపుతూ బ్రతికిస్తూ ప్రాణిస్తూ సమస్తం అనుకూలపరుస్తూ సజీవ లెక్కలో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. కనుకనే దేవుడిని మీరు స్తుతించాలి. కొంతమంది దేవుడు నాకు కార్యం చేస్తే వెళ్తా, ఉద్యోగం ఇస్తే వెళ్తా, వివాహం చేస్తే వెళ్తా, గర్భం ఇస్తే వెళ్తా, ఇలా చెప్పి దేవుని సన్నిధిని వెనక వేసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒకటి దేవుని బిడ్డారా, మనం వెళ్ళి అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే గొప్పవైనవి దేవుడు చేయగలరు. కనుక మీరు వెళ్ళి దేవుని అడగడమే మీ పని, దేవుని స్తుతించడమే మీ పని, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడమే మీ పనిగా మీరు పెట్టుకున్నప్పుడు మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించబడతాయి. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చేస్తుంది అంటే 6 రెక్కలు కలిగి 2 తన ముఖంలో, 2 తన కాళ్ళను, 2 తన శరీరంలో కప్పుకొని పరిశుద్ధుడు 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 అని మానవ ప్రతిగానాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన మహిమ గొప్పది, ఆయన చేసే కార్యాలు గొప్పవి, ఆయన సర్వశక్తి మంతుడు. కనుక ఎక్కడ వారిని వారు చూపించుకోకుండా, ఎక్కడ వారిని వారు ఖ్యాతి తెచ్చుకోకుండా, ఎక్కడ వారు అంటే మేము అన్ని రీతులుగా తగ్గించబడిన వారము, ఎక్కడ మా ముఖము మా కాళ్ళు అసలు మేము నిలబడడానికి కూడా అర్హులం కాము, మా శరీరం కూడా ఎక్కడ బయలుపరచకుండా అంత కప్పుకొని దేవుని స్తుతించేవారు దేవదూతల వంటి మనసు కలిగిన వారు. దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం దేవదూతల వంటి మనసుతో ముందుకు కొనసాగాలి. దేవుని బిడ్డల లక్షణం ఎక్కడ నీ ముఖము కానీ, నీ శరీరం కానీ, నీ పాదములు కానీ, నీ గర్వం కానీ, నీ అతిశయం కానీ, నీ పేరు కానీ, నీ ఖ్యాతి కానీ, నీ భూములు కానీ, నీ ఆస్తులు కానీ, నీ సంపద కానీ, నీకున్న ఏది కూడా ఎక్కువ కాకుండా నిన్ను నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో నీవు ఈ రీతిగా స్తుతించినప్పుడు ఆ దేవాలయం అంత మహిమతో నింపబడతా ఉంటుంది, ఒక స్తోత్రములతో నింపబడతా ఉంటుంది. అప్పుడు తన మహిమలో నీ అవసరతలన్నీ తెచ్చిపడతాయి. ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగానే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతుండగా ఈ దినం ఆదివారం దేవుని స్తుతించే దినము. ఖచ్చితంగా మందిరంలోకి వెళ్తూ దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పూర్ణ గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు మహిమ. మేము మా ఇంటి వారంతా మీ సన్నిధిలో ఉంటూ మీ నామాన్ని మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్.